మన హైదరాబాద్ సిటీ పోలీస్ లాస్ట్ 8 వీక్స్ నుంచి ఈ కోవిడ్-19 వైరస్ ఎట్లా చెక్ చేయాలి, ఈ సందర్భంలో ఒక అన్‌ప్రెసిడెంటెడ్ ఎఫర్ట్ ద్వారా బేసికలీ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ 7-8 వీక్స్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ కోవిడ్ వైరస్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 600+ పాజిటివ్ కేసెస్ హైదరాబాద్లో వచ్చింది. మన కంపేర్ టు అదర్ సిటీస్, బాంబే, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, ఇవన్నీ పెద్ద ఈక్వల్ సిటీస్కి కంపారిజన్లో హైదరాబాద్లో స్టిల్ థింగ్స్ ఆర్ బెటర్. బట్ స్టిల్ అంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాగే కనపడుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి we were the first to respond in the country. జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ ఇనిషియేటివ్, కంటైన్మెంట్ జోన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంటాక్ట్స్, ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్, టర్షరీ కాంటాక్ట్, కంప్లీట్ కర్ఫ్యూ అట్ నైట్ టైం, ఇవన్నీ వేరియస్ ఫేజెస్లో మీ అందరూ కూడా చూశారు. ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఫస్ట్ టైం అందరు పోలీస్ ఆఫీసర్స్కి కెరియర్లో వచ్చింది. అండ్ పర్టికులర్లీ ఈ ఒకేజన్లో ఈరోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్లో చాలామంది విమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు, విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ దిస్ ఫంక్షన్ ఫర్ దేర్ రికగ్నిషన్. ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఒక విమెన్ ఆఫీసర్ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫస్ట్ అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్లో కూడా చాలామంది విమెన్ ఆఫీసర్స్ ఫ్యామిలీతోటి ఇంటరాక్ట్ చేసి ఫ్యామిలీ ఆఫ్ ది ప్రైమరీ కాంటాక్ట్, ఫ్యామిలీ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, ఇది కాంటాక్ట్ చేసి లాస్ట్ 10 డేస్లో, లాస్ట్ 1 వీక్లో అవర్ టు అవర్ మూవ్మెంట్ గురించి దే హ్యావ్ మేడ్ డౌన్ ద డీటెయిల్స్. దట్ హ్యాస్ హెల్ప్డ్ us to find primary contact, secondary contact, tertiary contacts. తర్వాత ఐసోలేషన్, బ్రింగింగ్ దెమ్ టు గవర్నమెంట్ క్వారంటైన్, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, లేకపోతే హోమ్ క్వారంటైన్, ఈ అన్నిలో కూడా విమెన్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో మన కోవిడ్ హెల్ప్ లైన్, ఇదిలో కూడా చాలామంది ప్రైవేట్ కాలనీస్ నుంచి ఫోన్ వచ్చింది. సమ్ కైండ్ ఆఫ్ ఎ కౌన్సిలింగ్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ దాట్ ఆల్సో. ఇది కూడా మన విమెన్ ఆఫీసర్స్ ఇదిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్స్లో, బికాజ్ లాట్ ఆఫ్ ఆఫీసర్స్ వర్ వర్కింగ్ హియర్ అండ్ దేర్, మెనీ టైమ్స్ నైట్ టైంలో నేను కూడా చూసాము, ఎంటైర్ పోలీస్ స్టేషన్ వాజ్ హ్యాండిల్డ్ బై ఓన్లీ వన్ ఆఫీసర్, సమ్టైమ్స్ మెన్ ఆఫీసర్, సమ్టైమ్స్ విమెన్ ఆఫీసర్, బికాజ్ అందరు ఆఫీసర్స్ బయట రోడ్లో ఉన్నారు. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక అద్భుతంగా ఒక అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దట్ ఈస్ వై మన జాయింట్ సిపి రమేష్ రెడ్డి గారు తరఫు నుంచి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా ఈరోజు ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియోలో బేసికలీ ఒక మెసేజ్ కూడా ఉంది, దట్ మన లేడీ ఆఫీసర్స్ ద్వారా, విమెన్ ఆఫీసర్స్ ద్వారా సొసైటీకి ఇది క్రైసిస్ సిచ్యువేషన్లో ఇమోషనల్ బైండింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ ఈ మెసేజ్కి ఒక ఈ
అటెంప్ట్ ఉంది ఈ వీడియో ద్వారా. సో బిఫోర్ దాట్ నేను 3 కానిస్టేబుల్ ఆఫీసర్స్, ప్రీతి కార్ఖానా పోలీస్ స్టేషన్, నిఖిత అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ అండ్ అనుష కాచిగూడ పోలీస్ స్టేషన్, ఆల్ 3 ఆఫీసర్స్కి ఇక్కడ పిలిపిస్తున్నాము. నేను రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ అండ్ బ్రీఫ్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఈ క్రైసిస్ టైంలో. వెన్ ఎంటైర్ వరల్డ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ క్రైసిస్, మన హైదరాబాద్ సిటీ పోలీస్లో విమెన్ ఆఫీసర్స్కి మైండ్లో ఏం ఐడియాస్, ఏం ఫీలింగ్స్, ఏం ఇమోషన్ డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ప్రీతి ఫ్రమ్ కార్ఖానా పోలీస్ స్టేషన్, కమ్. Respected CP sir, additional CP law and order, Tarun, Ramesh, all my colleague officers, the production team of this movie, and all the my women staff which is here. 3 cheers to all of you. A round of applause for what we are doing. I would like to tell that please don't be in the impression that the women police staff is only doing duties at the reception in the police station, or only monitoring the e-cops in the police station. The staff of women police station is deployed at Gandhi Hospital, including the isolation wards. The women staff is also available in the quarantine centers. They are available at the check post. They are doing duty at the migrant camps. So, as one of our lady officers said, they are performing all duties shoulder to shoulder with all the other policemen in Hyderabad City Police. The beauty of Hyderabad City Police is that we all work together and the distinction of gender is not made. The CP from very beginning has been of the opinion that the women force should do all types of duties, and mainstreaming of the women force has been a driving factor of CP Hyderabad, which has enabled all of us to perform all duties at par with our male colleagues. We are very thankful to CP Hyderabad for encouraging the women staff today. It is a beautiful tribute which has come out, and a beautiful message to the people that while just yesterday it was day before Sunday, it was the Mother's Day, and on that day and every time the women police staff have looked at this force as their own baby, and have been performing and bringing it up to the best of their abilities. I am sure the empathy which they bring and the humility which they bring to this force definitely is a factor in making Hyderabad Police one of the best police in the country. Thank you. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.